మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. ఇంకోవైపు ఇరాన్‌లో ప్రజలందరూ కూడా చాలా సంబరాలు చేసుకుంటున్నారు. అంటే అక్కడ అలీ ఖలీఫ్ చనిపోయాడనా? లేకపోతే మేము అన్నిటి మీద దాడి చేయగలిగామా అనేది అసలు ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకు వాళ్ళు అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు? రెండు వెర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు అఫీషియల్ మీడియా రిలీజ్ చేస్తున్నటువంటి వీడియోస్ అన్నిటిలో మేము చాలా స్ట్రాంగ్ రిటాలియేషన్ ఇచ్చాము 8 దేశాలకి, అలానే అమెరికన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసేసామని చెప్పని లోకల్గా ప్రచారం. ఇప్పుడు పాకిస్తాన్ పైన ఇండియా అటాక్ చేసినప్పుడు పాకిస్తాన్లో సంబరాలు జరిగినాయి. ఎందుకు జరిగినాయి అంటే మేము వాళ్ళ విమానాలన్నీ కూల్చేసాము, అన్ని ధ్వంసం చేసి ఇన్ని ధ్వంసం చేసి, కాబట్టి ఇంటర్నల్ గా చేసేటువంటి ప్రచారాన్ని మనం నమ్మాల్సిన అవసరం లేదు. రెండోది, ఇప్పుడు వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ మీడియా చెప్తున్నటువంటి మాట ఏంటంటే అమెరికా మొదటి నుంచి చేస్తున్నటువంటి వాదన ఖమేనీకి వ్యతిరేకంగా ఇరాన్ ప్రజలు పోరాడుతున్నారు. సో ఖమేనీ ఖతం అయినందుకు ఇరాన్ ప్రజలు సంబరాలు చేస్తున్నారు. సో ఈ రెండు వెర్షన్స్ వస్తున్నాయి. అందులో అది క్లారిటీ రావడం కొంచెం టైం, బట్ అంత పెద్ద లీడరు 36 సంవత్సరాలు పరిపాలించినటువంటి నాయకుడు, మత పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా కొన్ని లక్షల మంది బయటకు వస్తారు. ఆయన చనిపోయాడంటే ప్రొసెషన్లో పాల్గొనవచ్చు, నిరసనలు తెలియజేయచ్చు, అది ఉంటుంది ఖచ్చితంగా. రెండో వైపు కూడా ఉంటుంది. ఇది దేన్ని మనం కాదనలేము అనమాట. సో ఈ రెండు వెర్షన్స్ సంబరాలు దేనికి జరుగుతుంది అనేది యాక్యురేట్ గా అక్కడ లోకల్ మీడియా అయితే క్లారిటీ అవుతుంది. ఎందుకంటే అది ఎప్పుడు నేషన్ ఫస్ట్ అంటాం కదా, ఎవరికైనా. కాబట్టి వాళ్ళు నేషన్ వర్షన్ లోనే వాళ్ళు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఒక కొద్ది రోజులు గడిస్తే వాస్తవాలు ఏంటనేది బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ని నియంత్రించే పరిస్థితి అంటే ఇరాన్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఇంటర్నల్ గా ఎవరన్నా తెలియకుండా లోపాయికారిగా ఎవరన్నా సపోర్ట్ చేస్తున్నారా? మనలాంటి దేశాలు ఎవరైనా చేస్తున్నాయా ఏంటి అనేది చర్చ నడుస్తుంది. భారత్ ఇరాన్ మధ్య మంచి సంబంధాలు ఉంది. ఇక్కడ ఒక కొన్ని ఈక్వేషన్స్ మనం చూస్తే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మళ్ళీ ఇస్లాంలో ఒక విభజన చూడాలి. ఇస్లాంలో రెండు బలమైన వర్గాలు ఉన్నాయి, సున్నీ, షియాస్. మొదటి నుంచి కూడా సున్నీ వర్గానికి ఇరాక్ ప్రతినిధిగా ఉంది, షియా వర్గానికి ఇరాన్ ప్రతినిధిగా ఉంది. వీళ్ళిద్దరి మధ్య సప్తవర్ష సంగ్రామం అని 100 ఏళ్ల పోరాటాలని జరిగినాయి. సద్దాం హుస్సేన్ ఇరాక్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడైతే మొత్తం దీన్ని తొడముట్టిస్తామని చెప్పని కూడా ఆయన ప్రకటనలు చేశారు. సో అంటే చారిత్రకంగా ఒక విభజన రేఖ ఉంది. అయినప్పటికీ భారత్తో ఉన్నటువంటి బంధుత్వానికి కారణం ఏంటంటే గతంలో అనేక సందర్భాల్లో ఇరాన్ నుంచి వచ్చినటువంటి రాజులు, చక్రవర్తులు చాలా మంది భారత్లో రాజ్యం చలాయించారు. దానివల్ల సాంప్రదాయంగా కల్చర్ పరంగా ఆదాన ప్రదానాలు అనేవి జరిగినాయి. మన వాళ్ళు అక్కడికి వెళ్ళడం, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడం అనేటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. అందుకని కొంత ఇరాన్తో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ కంప్లీట్గా సున్నీ కంట్రీ కాబట్టి పాకిస్తాన్కి ఇరాన్ కూడా అంత సత్సంబంధాలు లేవు గతంలో. ఆ విధంగా కూడా మన మైత్రి చాలా బలంగా ఉంది. ఇప్పుడు అన్ని ఈక్వేషన్స్ మారినటువంటి నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ అమెరికా ఖాళీ చేసింది, ఇరాక్ ని అమెరికా ఖాళీ చేసింది. సో అమెరికా ఇక్కడ ఓన్లీ పర్షియన్ గల్ఫ్ లో తన ఉనికి కోసం మాత్రమే మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ పర్షియన్ గల్ఫ్ పైన బలమైన పట్టు సాధించడం కోసం కొన్ని దేశాలు తాపత్రయపడుతున్నాయి. గతంలో ఆఫ్ఘనిస్తాన్ విషయంలో రష్యా ఉబలాట పడిన మాట వాస్తవం. ఇప్పుడు కొంతవరకు డిస్టెన్స్ జరుగుతుంది. ఇప్పుడు బలపడుతున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే చైనా అంతర్గతంగా అటు నార్త్ కొరియాకి, ఇటు ఇరాన్కి, ఇటు పాకిస్తాన్కి న్యూక్లియర్ ప్లాన్కి సపోర్ట్ చేస్తుంది అనేది బలమైనటువంటి విమర్శ, ఆరోపణ ఉంది. అనేక సందర్భాల్లో అంతర్జాతీయ వేదికలపైన కూడా అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు కూడా ఈ అంశాన్ని రైజ్ చేసినాయి. సో దానికి సంబంధించి నిజంగా ఈక్వేషన్స్ ఉన్నాయా? ఇప్పుడు ఇరాన్ ఉపయోగించినటువంటి డ్రోన్స్ కానీ, కౌంటర్ అటాక్ చేసిన మిసైల్స్ కానీ అసలు సప్లై చేసింది ఎవరు? అవి ఇండిజినస్ గా డెవలప్ చేసినాయా లేదా ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేసినాయా? చేసినవి అయితే ఏ దేశం? ఇప్పుడు ఆ పడినటువంటి అవశేషాల నుంచి చాలా డీకోడింగ్ జరుగుతుంది. దాన్ని బట్టి ఖచ్చితంగా తెలుస్తుంది. దాన్ని బట్టి తెర వెనక పాత్రధారులు ఎవరు అనేటువంటి అంశం పైన కూడా ఒక స్పష్టత రావడానికి అవకాశం ఉంటుంది. ఒక రీజన్ ఏంటంటే రష్యా, చైనా ఒక బలమైన బంధం ఉండడం అనేది చైనా చేసేటువంటి అనేక దుడుకు చర్యల్ని మద్దతు పలకాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా వస్తుంది కొన్ని సందర్భాల్లో, లేదా చూసి చూడనట్టుగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈ ఘటన తర్వాత మాత్రం చైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రాంలో అంటే కనుక అది సివియర్గా కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక సైడ్ పోలరైజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా బలంగా ఉంటాయి. అటు నార్త్ కొరియా, ఇటు ఇరాన్ విషయంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. మళ్ళీ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ కానీ, న్యూక్లియర్ ప్లానింగ్ కానీ చేయడం పైన బలమైన వ్యతిరేకత ప్రతి దేశంలోనే ఉంది. ఈవెన్ ఐక్యరాజ్య సమితి కూడా గతంలో ఖండించింది. అందరూ కోరుకునేది ఏంటంటే యుద్ధం వద్దు, శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందాం, అదే చెప్తున్నారు. బట్ ఇప్పుడు ఒక్కసారి కౌంటర్ అటాక్ జరిగింది
కాబట్టి ఆ కౌంటర్ అటాక్ ద్వారా వచ్చేటువంటి ఆధారాలు ఏ విధంగా ట్రాక్ చేస్తారు, దాన్ని బట్టి ఏం చేయొచ్చు అనేది కూడా ఒకసారి మనం చూడొచ్చు. ఈ చైనా దుర్బుద్ధి ప్రతిసారి ప్రతి దాంట్లోకి అంటే బయటపడుతుంది. వ్యాపార ప్రతి దృక్పథం. ఎక్కడ జరిగినా కూడా, ఎక్కడ వారు జరిగినా చైనా ఏదో ఒక రకంగా ఎవరో ఒకటి పక్క నుండి రెచ్చగొడుతూ ఉంటుంది అనుకుంటా. అంటే అది యుద్ధ నీతి, మరి దాన్ని మనం ఏం చేయలేము. ఎవరి దగ్గర వ్యాపారం, ఇప్పుడు యుద్ధం చేసుకునే వాళ్ళు అందరం చేసుకోమంటారు, మీకు అమ్మే మేము అమ్ముతాం, వాళ్ళు అమ్మే వాళ్ళకి అమ్ముతాం. సో అంటే ఒక వ్యాపారం, రెండు దేశాలు యుద్ధం ద్వారా నాశనం అయ్యి ఇలాంటి కొనుగోళ్ల ద్వారా దివాలా తీస్తే లాభపడేది పక్కన ఉన్న దేశం. రెండో ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు 1942 వరకు అమెరికా ఎంటర్ కాలేదు, కానీ 1939లో యుద్ధం మొదలైంది. ఈ 3 ఏళ్ల పాటు అమెరికా చేసిన పాత్ర ఏంటంటే, జర్మనీ అడిగితే జర్మనీకి ఆయుధాలు సప్లై చేసింది, జపాన్ అడిగితే జపాన్కి ఆయుధాలు సప్లై చేసింది, అన్ని కంట్రీస్ కి బిజినెస్ చేసింది. ఎప్పుడైతే జపాన్ తొందరపడి పెరల్ హార్బర్ మీద అటాక్ చేసిందో, అంటే అమెరికా స్థావరం మీద అటాక్ చేసిందో, అప్పటి నుంచి యుద్ధంలోకి ఎంటర్ కావడం, మిగతా దేశాలు ముఖ్యంగా యూరోపియన్ దేశాలన్నీ కూడా అమెరికా వచ్చిన తర్వాత బలం వచ్చిందనేటువంటి సంతోషానికి వెళ్ళడం జరిగింది. సో ఏ యుద్ధం జరిగినా ఒక 2 దేశాల పతనం జరుగుతుంది, మరొక దేశానికి లేదా మరొక 2 దేశాలకు లాభం జరుగుతుంది. అలాంటి వ్యాపార దృక్పథంతోనే చైనా ఇది చేస్తుందా, జియోగ్రాఫికల్ గా కూడా తన డామినేషన్ కోసం అదొక అవసరం. ఎందుకంటే ఇప్పుడు మీరు జాగ్రఫీ వైజ్ గా చూస్తే చైనా ఈ మూల ఉంది, అంటే ఇటు నుంచి సౌత్ కొరియా, జపాన్, ఇటు నుంచి అమెరికాకి మళ్ళీ ఇటు వ్యాపారం చేసుకోవడానికి మార్గం ఉండొచ్చు. అంటే సుదీర్ఘమైనటువంటి పసిఫిక్ మహాసముద్రం. కానీ యాక్చువల్ వరల్డ్స్ పాపులేషన్ అంతా ఉండేది వ్యాపారానికి, బిజినెస్ కి అవకాశం ఉండేది ఆసియాలో. సో ఈ ప్రాంతంలోకి చైనాకి ఎంట్రీ లేదు. ఇటువైపు ఇండియా అడ్డం ఉంది కాబట్టి బంగ్లాదేశ్ ద్వారా బే ఆఫ్ బెంగాల్లో నుంచి హిందూ మహాసముద్రంలో అడుగు పెట్టాలని ట్రై చేస్తుంది. ఇటువైపు పాకిస్తాన్ సహకారంతో అరేబియా సముద్రంలో అడుగు పెడితే ఇటు పర్షియన్ గల్ఫ్, ఇటువైపు మళ్ళీ హిందూ మహాసముద్రంలోకి రావడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పని ఒక ఆలోచన ఉంది. కాబట్టి చైనా చేస్తున్నటువంటి ప్రయత్నం ఇదంతా కూడా ల్యాండ్ లాక్డ్ ఏరియా, ఇటువైపు వెళ్ళడానికి అవకాశం లేదు. ఆల్రెడీ కజకిస్తాన్ కానీ, మంగోలియా కానీ ఇటువంటి దేశాల్లో కొంత భూభాగాలను ఆక్రమించుకున్న చరిత్ర చైనాకు ఉంది. అటు పైన చూస్తే అంతా రష్యా ఉంది. కాబట్టి ఎటు ఆప్షన్ లేదు. ఎంత ప్రయత్నం చేసినా చైనా దక్షిణాసియా, పశ్చిమాసియాల మీదుగా మాత్రమే హిందూ మహాసముద్రంలోకి ఎంటర్ కాగలదు. ఆఫ్రికా కానీ, ఇటు పర్షియన్ గల్ఫ్ పైన కానీ వ్యాపార దృక్పథాన్ని చాటుకోవాలంటే కానీ ఇది ఒక్కటే మార్గం. అందుకనే భారత్ని ఉన్నంత కాలం కెలుకుతానే ఉంటుంది. బంగ్లాదేశ్ తోనో పాకిస్తాన్ తోనో ఏదో ఒకటి రెచ్చగొట్టే చర్యలకు దిగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ఇదేమన్నా థర్డ్ వరల్డ్ వార్కి దారి తీసే అవకాశం ఉందో, కొంతమంది అలా కూడా అంటున్నారు. అసలు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ టెక్నాలజీలో నా ఉద్దేశం ప్రకారం థర్డ్ వరల్డ్ వార్ అనేది రానే రాదు, అసలు ఎప్పటికీ రాదు. ఎందుకంటే ఇది కంప్లీట్ గా అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఆయన ప్రెసిడెన్షియల్ సూట్ లో కూర్చుని యుద్ధం ఎలా చేయాలో చేయించాడు. అలానే ఇజ్రాయెల్ ఎక్కడో కూర్చుని యుద్ధం చేసింది. 2 సైన్యాలు ఎదురెదురు పడి చేసేటువంటి యుద్ధం పోయింది. కాబట్టి ఇప్పుడు అంతా టెక్నాలజికల్ వార్ఫేర్ జరుగుతుంది. ఒకవేళ పరిస్థితులు కనుక మరీ ఎక్కువైతే ఆసియాలో ఉన్నటువంటి దేశాల మధ్య యుద్ధంగా మారే అవకాశం, పశ్చిమాసియా దేశాల మధ్య యుద్ధంగా మారే అవకాశం. 2 వర్గాలుగా ప్రపంచం చీలిపోయి యుద్ధం చేసే పరిస్థితి ఎప్పటికీ ఉండదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. కానీ ఒకటి, ఇరాన్ కనుక సరెండర్ అయ్యి లేదా అమెరికా చేస్తున్నటువంటి ఆరోపణలకి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తే పరిస్థితి వేరేగా ఉంటుంది. ఇజ్రాయెల్ సమస్య పరిష్కారం కానంత వరకు, ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం పరిష్కారం కానంత వరకు పశ్చిమాసియాలో మాత్రం ఈ మంటలు రగులుతూనే ఉంటాయి. లెట్ us see అండి, త్వరగా అన్ని మీరు అన్నట్టు చర్చల ద్వారా పరిష్కారం దొరకాలి అని చెప్పేసి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.